న్యాయమైన త్రాసును తూనిక రాళ్లును యెహోవా యొక్క ఏర్పాటులు. మన వద్ద న్యాయమైన త్రాసును, న్యాయమైన గుండ్లను, న్యాయమైన తూము, న్యాయమైన పడిని ఉంచుకొని ఇతరులను గూర్చి మాట్లాడే విషయంలో కానీ, వారిని చూసే విధానంలో కానీ, వారికి ఏదైనా చేసే విషయంలో కానీ మనం న్యాయంగా తోచాలి. అయితే యెజెబెలైన ఈమె తన భర్త ఆహాబు నాబోతు పొలాన్ని ఆశించాడని దానిని తన భర్తకు ఇప్పించడానికి నాబోతు మీద అన్యాయంగా తీర్పు చెప్పింది. అందుకోసం పనికిమాలిన 2 చేత సాక్ష్యం చెప్పించింది. పట్టణంలో ఉన్న అందర్నీ పిలిపించి రాళ్లతో నాబోతును చావుగొట్టి చంపించింది. పొలం దక్కిందని సంబరంలో ఉండగా యెహోవా ఏలియా ద్వారా వారిద్దరికి వర్తమానాన్ని పంపాడు. ఇదిగో ఆహాబు, యెజెబెలు ఏ పొలం కోసమైతే అన్యాయంగా నాబోతును చంపించారో అదే పొలంలో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నీ భార్య శవాన్ని కుక్కలు తింటాయని ఏలియా చేత చెప్పి పంపాడు. న్యాయమైన త్రాసును కాకుండా అన్యాయమైన త్రాసుతో తోచడం వలన దేవుడు తన వద్దన్న తూకపు గుండ్లతో న్యాయంగా తూచి ఆలస్యం కాకుండా వెంటనే తగిన తీర్పును తీర్చాడు. ఆ తీర్పు ఎలా ఉందో చూడండి. యుద్ధానికి పోయిన ఆహాబు మీదకి ఎవడో గాలిలో బాణం విసిరితే అది నేరుగా వచ్చి ఆహాబుకు గుచ్చుకొని రక్తస్రావం అయ్యి తన రథంలోనే చనిపోతే తన రక్తాన్ని కుక్కలు నాకాయి. ఇక మిగిలింది యెజెబెలు కదా. ఇదిగో యెజెబెలు కోసం వస్తున్న యెహూ. రంగులతో అలంకరించుకున్న యెజెబెలు యెహూను చూచి అవహేళనగా మాట్లాడుతుండగా ఎవరురా నా పక్షాన ఉండేదని అన్నప్పుడు 2-3 పరిచారకులు తొంగి చూస్తే దీనిని కిందకు పడదోయిండరా అని అనగానే దానిని కిందకు పడదోయగానే లోపల నుంచి బయటకు వచ్చేలోగా ఆమె శరీరాన్ని కుక్కలు తినివేశాయి. యేసు ప్రభు కూడా చెప్పాడు కదా, మీరెట్టి కొలతతో కొలుస్తారో మీకు కూడా అదే కొలతతోనే ఇంకా ఎక్కువగా కొలబడుతుందని. తీర్పు తీర్చేటప్పుడు కొలతలో గాని, తూనికలో గాని, పరిమాణంలో కాని అన్యాయం చేయకూడదని యెహోవా దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ కుటుంబాలలో అలా తూచుతున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్క సంచి, దానిలో వారికి అనుకూలమైన తూనికరాలు పెట్టుకొని తమకిష్టంగా తూచుకోవడమే. అదేవిధంగా సంఘంలో, సమాజంలో. అయితే అందర్నీ తన త్రాసులో పెట్టి తోచడానికి త్వరలో తండ్రి రాబోతున్నాడు. ఆయన ఇంకా రాలేదు కదా అని అనుకోవద్దు. మనలను మనం సరిచేసుకోవడానికి ఆయన రాకుండా ఆలస్యం చేస్తున్నాడు. కావున మన సంచిలో ఉన్న రాళ్లలో ఏమైనా పొరపాటు ఉందేమోనని ఒకసారి చూసుకుందాం. ప్రార్థన. తండ్రి, మా సంచిలో ఉన్న అన్యాయమైన రాళ్లను తీసివేసి నీవు ఏర్పాటు చేసిన రాళ్లను మా సంచిలో ఉంచమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.